ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఓ బడా లీడర్ మధ్య వైరం ముదురుతోంది. ఇరు వర్గాల మధ్య గ్రూప్ తగాదాలతో అధికార పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ బడా నేతపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సదరు నేతను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తాను అంటూ సవాల్ చేస్తున్నాడంట ఆ నేత. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అధికార పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ నేత ఎవరు? వద్దు స్టోరీ. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఆ ఇద్దరు నేతలు నువ్వా నేనా అంటూ ఢీకొంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకుంటున్నారు. రెండు వర్గాలు పరస్పరం ఘర్షణలకు దిగుతుండటంతో చివరకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతపై వేటు వేసింది. దీంతో ఆ నేత అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొదటించి పట్టుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కె మదన్మోహన్ రావు కొనసాగుతున్నారు. ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీకి చెందిన మరో నేత సుభాష్ రెడ్డి. ఇద్దరి మధ్య మొదటించి వైరం ఉంది. తాజాగా ఎల్లారెడ్డి పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావుని కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడినట్లు అధిష్టానానికి ఫిర్యాదు అందింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన దుర్భాషలాడినట్టు వెల్లడి కావడంతో అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. దీనిపై సుభాష్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. అయితే సుభాష్ రెడ్డి సమాధానంపై సంతృప్తి చెందని అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి సుభాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 2 ఏళ్ల కాలంలో సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఇది రెండోసారి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఓవైపు మదన్మోహన్ రావు, మరోవైపు పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రయత్నం చేశారు. చివరకు సర్వే ఆధారంగా మదన్మోహన్ రావుకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో సుభాష్ రెడ్డి బీజేపీలో చేరి ఎల్లారెడ్డి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఎన్నికల్లో మదన్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా నిలిచి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి మదన్మోహన్ రావు వర్సెస్ సుభాష్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మదన్మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడిచాయి. సందు దొరికినప్పుడల్లా మదన్మోహన్ రావుపై వడ్డేపల్లి సుభాష్ రెడ్డి విరుచుకుపడేవారు. తరచూ ఇరు వర్గాల మధ్య గొడవలు చినికి గాలివానలా మారి సుభాష్ రెడ్డి సస్పెన్షన్కు దారితీసింది. ఎమ్మెల్యే మదన్మోహన్పై బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా సుభాష్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన ఎమ్మెల్యే మదన్మోహన్ వర్గీయులు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన అధిష్టానం సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని హైకమాండ్ చివరకు వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. తనపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు సుభాష్ రెడ్డి. నన్నే సస్పెండ్ చేస్తారా? స్థానిక ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మదన్ వర్గీయులు ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేస్తున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో చర్చిస్తున్నారు. మరోవైపు సుభాష్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఆయన వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సుభాష్ రెడ్డి అనుచరుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. మొత్తానికి సుభాష్ రెడ్డి సస్పెన్షన్ ఇతర నియోజకవర్గాల్లోని రెబల్ నేతలకు సైతం వార్నింగ్గా మారింది. అయితే మదన్మోహన్ రావు, సుభాష్ రెడ్డి మధ్య గ్రూప్ వార్ స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందోననే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.